శ్రీరెడ్డి ఆమె కొంత నాటకీయంగా ఆ ఇష్యూని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంగా మీరంతా కూడా ఆమెకి సపోర్ట్‌గా ఉన్నారు. ఆమె కొన్ని విషయాలు రివీల్ చేసింది. కొన్ని రివీల్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఏదో హైకోర్టులో విచారణ జరిగిందని అది అనుకున్నారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందండి దాన్ని? ఆహ్, ఇది అంటే 2017, 18 ప్రాంతంలో నిజానికి శ్రీరెడ్డి కంటే ముందే గాయత్రి గుప్తా అనే ఆర్టిస్టు, అట్లానే మాధవీలత అనే ఆర్టిస్ట్ ఇద్దరు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు అంతకు ముందు కూడా. అయితే అవును. మాట్లాడి కొంత నిశ్శబ్దమైపోయారు. కానీ బలమైన వాయిస్‌లో ఆ ఇద్దరివి కూడా జరుగుతున్నటువంటి సమస్యని బయటకు తీసుకురావడంలో వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది. అవును. తర్వాత అంటే అడపాదడపా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కానీ అవెప్పుడు మీడియా అటెన్షన్‌కి రాలేదు. ఎప్పుడైతే శ్రీరెడ్డి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అంటే శ్రీరెడ్డిది ఒక ప్రత్యేకమైనటువంటి పందా. నేనిప్పుడు శ్రీరెడ్డి దాంట్లో పోను. కానీ తను ఆ రోజు మా ఆఫీస్ ముందు తను కొన్ని డిమాండ్‌లతో అట్లా అర్ధనగ్నంగా కూర్చోవటము అనేటటువంటిది మీడియాని బాగా అట్రాక్ట్ చేసింది. మనము అది అవును. చెప్పుకోవాలి. అవును. అట్లానే అంటే వ్యక్తిగతంగా ఆ రోజు అంతకు ముందు నుంచే శ్రీరెడ్డి మా దగ్గరికి వచ్చింది. కానీ మేము ఏ రకమైనటువంటి దుందుడుకు చర్యలకి వెళ్ళొద్దు అని చాలా గట్టిగా చెప్పాం. ఎందుకంటే తన అవును. మాట తీరు అట్లా ఉంటుంది గాబట్టి. అవును. కన్‌స్ట్రక్టివ్‌గా వెళదాము. ఇది సిస్టమాటిక్‌గా వెళదాము. ఇది కేవలం ఒక శ్రీరెడ్డి సమస్య కాదు. ఇది చాలా మంది ఆర్టిస్టుల సమస్య అని మేము చెప్తూ వచ్చాం కానీ తను ఆ నిర్ణయం తీసుకుంది. కానీ అవును. ఆ రోజు నుంచి ఒక ఆ అంశాన్ని ఒక సిస్టమాటిక్‌గా మీడియా ముందుకు తీసుకురావటానికి, ఒక చర్చలోకి తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. మేము అదే. దాదాపు 40, 50 సంఘాలు, మహిళలతో పనిచేసేటటువంటి సంఘాలు, గ్రూప్‌లు, ఎన్‌జీఓస్ కావచ్చు, రాజకీయ పరమైన అన్నీ కలిపి ఒక జాక్ ఉంది. మహిళా ట్రాన్స్‌జెండర్ సంఘాల జాక్ అని. ఆ జాక్ అదే. తరపు నుంచి మేము మాట్లాడాం. మాట్లాడినప్పుడు ఆ రోజు ఏ రోజైతే ఆహ్, శ్రీరెడ్డి కూర్చున్నదో, ఆ రోజు సాయంత్రమే నేను కూడా లైవ్‌లో ఉన్నాను. ఆ మొత్తం అంతా. అదే. ఆహ్, అదే. లైవ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇంకొక ఆర్టిస్టు ఆహ్, ఆవిడ దగ్గరికి చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు అప్రోచ్ అయ్యారు. తను అపూర్వ. అపూర్వ అపూర్వ. అపూర్వ అవును. దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు తన దగ్గరికి రావటం వలన, ఆ నెక్స్ట్ డేనే దాదాపు ఒక 60, 70 మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరితో నేను, అవును. సత్య, ఆహ్, బండారు విజయ ఇంకా కొంతమందిని కలిపి మాట్లాడాం అక్కడ. అంటే డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి మేము విషయాలు విన్నాం. ఎన్ని అవును. రకాలైనటువంటి హింస జరుగుతోంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళెవ్వరూ గూడా చాలా పేరున్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. లేకపోతే కుటుంబం అండ ఉన్నటువంటి వాళ్ళు కాదు. చాలా అదే. కింద స్థాయి ఆర్టిస్ట్. అంటే వాళ్ళ బతుకు తెరువు కావచ్చు, లేకపోతే మేము కళకి సేవ చేస్తున్నాం అనుకోవచ్చు. ఏదో ఒక ఇప్పుడు సినిమాల్లోకి అదే. రావడం అంటే ఒక రొమాంటిసిజంతోనే వస్తారండి. అందరూ అట్లానే వస్తారు. అవును. దాన్ని అవును. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ వల్నరబిలిటీని, వాళ్ళ పేదరికాన్ని గావచ్చు, లేకపోతే వాళ్ళ వయసుని ఆహ్, ఎక్స్‌ప్లాయిట్ చేయటం గావచ్చు, వీటన్నిటి చుట్టూ అండలేకపోవటం కూడా ఉంటుంది. చాలా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తి కాదు. ఈ వీళ్ళందరి చుట్టూ అంటే యాక్టింగ్ స్కూల్స్ పేరు మీద చేసేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు. అవకాశాలు ఇస్తామని చేసేవాళ్ళు కొంతమందుంటారు. అవకాశం వచ్చిన తర్వాత ప్రొడక్షన్ హౌస్‌లో ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి కూడా మొదలుపెడతారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఆఫీస్ బాయ్ చేయకూడదా అనేటటువంటి ఆర్గ్యుమెంట్ గూడా మాకు జేశారు. విషయం అది అదే. కాదు. అంటే ఎంత స్థాయి నుంచి ఎంత పై స్థాయి వరకు కూడా వీళ్ళ లైంగికత్వాన్ని ఉపయోగించుకోవటము, ఆర్థికంగా ఎక్స్‌ప్లాయిట్ చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది మాకు ప్రత్యక్షంగా ఆ రోజు అనుభవంలోకొచ్చింది. అదే. అప్పుడు వాళ్ళందరితో మాట్లాడి మీరు ఏం కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళేం చెప్పారనంటే, మాకు స్థిరమైనటువంటి అవకాశాలు కావాలి. మాకు అవకాశాలివ్వాలి. ఆ అవకాశాల్లో ఈ రకమైనటువంటి దోపిడీ ఉంది గాబట్టి, మాకు ఇది లేకుండా ఉండాలి. మేము మీడియాతో మాట్లాడతాము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పారు. దాన్ని
మేము ఈ జరుగుతున్నటువంటి దాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడాం. అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడాం. రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మొత్తం అంతా కూడా. వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఒక లైవ్ రౌండ్ టేబుల్ పెట్టారు. అది దాదాపు 7-8 గంటల పాటు అన్ని మీడియా హౌస్లు లైవ్ ఇచ్చారండి. అంటే బహుశా తెలుగు మీడియాలో అట్లా ఎవరైనా ఎప్పుడన్నా ఇచ్చారా, ఎలక్షన్స్ అట్లా కాకుండా ఇచ్చారా అనేటటువంటిది నాకైతే ఆశ్చర్యమే. అంత ఎందుకనంటే అది సినిమా రంగం కదా, సినిమా రంగంకి ఉండే జనరల్ గా ఉండే ఆకర్షణ ఇవన్నీ ఉంటాయి కదండి. దానికి ఉండే అది బాధాకరమైనటువంటి అనుభవాలండి. ఆ రోజు విన్నవి మాత్రం ఇప్పటికీ ఆ లైవ్ చూసినటువంటి అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ మాతో చెప్తున్నారు, మీరు ఆ రోజు చాలా విషయాలు మాకు చాలా అర్థమైనాయి. పోలీస్ ఆఫీసర్స్ కాదు, చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఇది పక్కన పెడితే మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము. మా అంతకు ముందు ఒక అంశంలో చలపతిరావు గారి అంశంలో జరిగినటువంటి ఒక గొడవ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆయన ఏదో అంటే వెళ్ళటం. అంతకు ముందు సినిమా హీరో బాలయ్య గారు అన్నటువంటి దాని మీద సంజయ్ లాంటి దేవి లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శించడము జరిగింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మేము మా ఆఫీస్ వాళ్ళతో 2 సార్లు మాట్లాడామండి. 2 విధాలుగా. ఒకటి వెళ్ళినప్పుడు నరేష్ గారు అనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్, నాకు పేర్లు సరిగ్గా గుర్తులేదు. నేను చాలా మంది ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు అంటే ఇంకొక మీడియా హౌస్ లో చర్చకు వెళ్ళినప్పుడు నటి హేమ గారు కూడా ఉన్నారు అక్కడ. ఆవిడ రమ్మని పిలిచారు, మేము వెళ్ళి మాట్లాడాం. అయితే అక్కడ ఇప్పుడు ప్రతి సంస్థకి పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ దానికి మాకేం సంబంధం లేదు. ఇంటర్నల్ పాలిటిక్స్ లో మేము ఎందుకు అడుగు పెట్టాం. కానీ అక్కడ మాట్లాడిన విషయాలు ఇవే పూర్తిగా. అంటే ఈ రకంగా ఉండాలి, ఒక మా ఆర్టిస్టుల అసోసియేషన్ అన్నప్పుడు మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాము. చేస్తాము అన్నారు, చేయలేదు. అంటే అది శ్రీరెడ్డి వరకు వచ్చిందనమాట. అంటే ఆ నిజానికి ఈ ప్రయత్నాలు ముందే గనక చేసి ఉంటే శ్రీరెడ్డి వరకు వచ్చే అవకాశం ఉండేది కాదు. కొంచెము అంటే జెండర్ సెన్సిటివ్ గా ఆలోచించింది. మేము చాలా కాలం వెయిట్ చేసాం. ఎఫ్డిసి దగ్గరికి వెళ్ళాము, మీరేమన్నా చెయ్యండి అని చెప్పి. జరగలేదు. అప్పుడు మేము సంఘాలుగా ఒక 9 మందిని కలిపి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసాం, బిల్ వేసాం. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు, ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయము, మహిళల భద్రతకు సంబంధించినటువంటి విషయము, మహిళల ఆర్థిక వనరులకు సంబంధించిన విషయము, ప్రొఫెషన్ కి సంబంధించిన విషయము. ఇది ప్రొఫెషన్. దీన్ని నాకైతే చాలా వ్యతిరేకం అండి. అంటే ఇది ఒక కళామ తల్లి, మేము సేవ చేస్తున్నాము అనేటటువంటి జార్గాన్ వాడితే చాలా చికాగ్గా ఉంటుంది. అంటే ప్రొఫెషన్ గా తీసుకుంటే గనక, ప్రొఫెషన్ గా తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటట్టు, లేకపోతే ఏమవుతుందంటే కొన్ని 4 కుటుంబాల 5 కుటుంబాల మధ్యలో నడుస్తుంది. ఆ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళదో, లేకపోతే కుల బలం ఉన్నటువంటి వాళ్ళదో, ప్రాంతీయ బలం ఉన్నటువంటి వాళ్ళదే నడుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.